హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీతక్క వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి చాలా 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 హెల్దీ ఐటెంతో వచ్చిన నేను. అసలు మనకు ఆరోగ్యానికి ఎంత మంచిది తెలుసా. అసలు ఇప్పుడైతే కంపల్సరీ అందరూ జొన్నలు తింటారు కదా. జొన్నలు లేనిది అసలు జొన్న రొట్టె లేనిది అసలు ఎవ్వరి ఇల్లు ఉండలేదు. ఇప్పుడు మనము తొలి ఏకాదశి స్పెషల్ అన్నమాట. తొలి ఏకాదశి రోజు మనం పెట్టాల్సిన నైవేద్యం జొన్న లడ్డు. జొన్న లడ్డు ఇప్పుడు స్పెషల్ అన్నమాట. జొన్న లడ్డుని బెల్లంతో నేను ఎట్లా చేస్తానో చూడండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. అసలు వదలరు. రోజు ఒకటి కాదు, రోజులు ఒక 2-3 అయినా తినేస్తారు, అంత బాగుంటుంది. చూడండి, చెయ్యండి. జొన్న లడ్డు చాలా బాగుంటుంది. తొలి ఏకాదశి రోజు చేస్తారనేసి నేను ఈరోజు మీకు వీడియో అప్లోడ్ చేయడానికి నేను వీడియో చేస్తున్నా. చూద్దాం. నేను 1/2 kg జొన్నలు తీసుకున్నా, 1/2 kg బెల్లం తీసుకున్నా. వీటికి కావాల్సినవి కాజు, బాదం, పిస్తా, ఎండు కొబ్బరి, ఇలాచి, నెయ్యి. ఇది కావాల్సిన పదార్థం. మనము ఇది ఇందాక జొన్నలు 1/2 kg తీసుకున్నాం కదా. చిన్న స్టవ్ పెట్టేసేసి జొన్నలు అనేది వేయించుకోవాలి బాగా. ఇవి మొత్తము మనము ఎంతవరకు అంటే పటపట అనేంత వరకు వేయించాలి. చిటపట చిటపట అంటాయి కదా జొన్నలు, అప్పటి వరకు వేయించుకోవాలన్నమాట. ఇవి జొన్నలు వేయించితేనే టేస్ట్ వస్తుంది లడ్డు, లేకపోతే రాదు. ఇట్లా బాగా వేయించండి. చాలా ఒక 10 minutes టైం పడుతుంది వేయించడానికి. మంచిగా మనకు పాప్కార్న్ వచ్చేస్తుంది అనమాట. అప్పటి వరకు వేయించాలి. పటపట అని పాప్కార్న్ వచ్చేస్తుంది, అప్పటి వరకు వేయించుదాం. కొంచెం ఇది నాకు బయట కదా స్టవ్, గాడుపు వస్తుంది, కొంచెం టైం పడుతుంది. కానీ వేయించాలి, వేయించితేనే టేస్ట్ వస్తుంది అనమాట. చూడు, ఇప్పుడు ఇవి మంచిగా వేగినాయి అనమాట. ఇగో వైట్ వచ్చేసినాయి చూడండి. మొత్తం పాప్కార్న్ ఇట్లా పలిగి పాప్కార్న్ కూడా వచ్చేస్తుంది. ఇక అందుకే స్టవ్ బంద్ చేసేసిన, కాలుతున్నాయి. బెల్లము, జొన్నలు ఫస్ట్ జొన్నలు పౌడర్ చేసి, పౌడర్లో బెల్లం వేసి పౌడర్ చేయాలి. చేసి తీసుకొస్తా నేను, మిక్సీ పడతా. సరేనా, పట్టేసిద్దాం. చూడండి, మంచిగా బెల్లం వేసి ఫస్ట్ పౌడర్, జొన్నలు పౌడర్ చేసేసి ఆ పౌడర్లో బెల్లం వేసి పౌడర్ చేసిన. 2 కలిపి మళ్ళీ మిక్సీ పడితే పౌడర్, బెల్లము జొన్నల పౌడర్ అయిందనమాట. ఇది ఏమన్నా ఏం లేవు కానీ చిన్న చిన్న ఉండల్లాగా ఉంటే ఇట్లా అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో అన్నీ వేసేసుకుందాం. ఇక ఏం చేద్దామని చూద్దాం. నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసేసుకొని కాజు అనేది తొందరగా వేసేసేయాలి. మనము నెయ్యి వేయంగానే వేయాలి, లేకపోతే కలర్ చేంజ్ అవుతుంది. కాజు అనేది తొందరగా చేంజ్ అవుతుంది, కానియొద్దు. మనము ఇట్లా తొందరగా అనేది కానియకుండా ఇట్లా బాగా హీట్ కానియొద్దు. నెయ్యి వేయంగానే వేసేసుకోవాలన్నమాట. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు బాదం వేసేస్తున్నా. తర్వాత పిస్తా, కాజు, బాదం, పిస్తా 2-3 కలిపేసి బాగా ఇది మంచిగా వేయించాలి. కొబ్బరి వేసేస్తున్నా. ఇది కూడా అంతే, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. ఇట్లా కలర్ చేంజ్ కావాలి కొబ్బరి అనేది. కొబ్బరి మంచి కలర్ చేంజ్ అయినంత వరకు, అంటే పచ్చివాసన పోతుంది కదా, పచ్చివాసన పోయేంత వరకు వేయించాలన్నమాట. అప్పటి వరకు వేయించుకుంటే మంచిగా వస్తుంది లడ్డు. ఈ పచ్చివాసన ఉండదు కొబ్బరిది. ఇప్పుడు తీసేద్దాం. ఇక ఇది మనకు ఇది జొన్న పిండి బెల్లం కలిపిన పౌడర్ ఉంది కదా, ఇంట్లో కొబ్బరి వేసేసుకున్నాం ఫస్ట్. ఇందాక మనము ఇది పలుకులే పౌడర్ చేసుకోవాలి మిక్సీలో. ఈ పలుకులు అనేది చిన్న చిన్నగా తలగాలి. ఇట్లా మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ పౌడర్ చేసేసుకోవాలి. మరీ పౌడర్ కాదు, మరి ఇగో పలుకుల్లాగా ఇట్లా ఉండాలి. ఇట్లా ఉన్నది కదా, ఇట్లా బరుకు లాగానే ఉండాలి. లడ్డుకు బాగుంటుంది. ఇదంతా మిక్స్ చేసేద్దాం. కొంచెం ఇలాచి, ఇందాక పౌడర్ తీసుకున్నాం కదా, ఇలాచి కూడా వేసేస్తున్నాం. ఇది ఫైనల్గా ఇది మొత్తం కలిపేసేద్దాం. ఇదంతా కలిపి పెట్టేసేసిన నేను. ఇప్పుడు మనం ఇందులో కొంచెం నెయ్యి వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసేద్దాం మొత్తము.
కలిపి ఇంకా కొంచెం మళ్ళీ వేసుకుందాము. చూసుకొని లడ్డు గట్టనీకే వచ్చేటంత వరకు కలపాలన్నమాట. ఇట్లా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యి మొత్తం కలిసింది. ఇప్పుడు మనం పెద్ద పెద్ద లడ్డూలు చేతికి ఎంత వస్తే అంత లడ్డూలు చేయాలి. మీ చేతికి ఎంత వస్తే అంత లడ్డూలు చేయండి. సేమ్ సున్నుండలు ఎట్లుంటాయి అదే ప్రాసెస్ అన్నమాట. జొన్న పిండి లడ్డూలు ఎంత బాగా అయినాయి తెలుసా అసలు. నేను ఎంత బాగా మంచి వచ్చినాయి. చూడండి, చెయ్యండి. తొలి ఏకాదశి స్పెషల్. తొలి ఏకాదశి రోజు చేసుకొని తినండి. చాలా చాలా బాగుంటాయి.